అమ్మా మీ పేరేంటమ్మా? విమల సార్. విమల. ఎక్కడమ్మా, ఎక్కడ చేస్తున్నారు మీరు? వాలంటీర్గా ఎక్కడ చేశారు ఇంతకాలం? మీ క్లస్టర్ కానీ మీ వార్డు? కాకినాడ 27వ వార్డు సార్. 27వ వార్డులో చేశారు. నాది 27వ వార్డు, క్లస్టర్ C6 అండి. అవును సార్. ఏంటమ్మా మీకు ఒక 50 ఫ్యామిలీసా మీ పరిధిలో ఉండేది? నా పరిధిలో ఒక 82 హౌస్ హోల్డ్స్ మ్యాపింగ్ అయ్యి ఉన్నారు సార్ నా క్లస్టర్కి. వాళ్ళకి మీరు ఎటువంటి సర్వీస్ అందించారు ఇంతకాలం? ఎటువంటి సర్వీస్ అందించారు మీరు? ఈ 4.5 సంవత్సరం నుంచి వాళ్ళకి ఏంటంటే ఇంటి వద్దకే నేరుగా మేము వాళ్ళకి సేవను అందించాం సార్. అది ఏ విధంగా అంటే వాళ్ళ ఇంట్లో చెత్త విషయం దగ్గర నుంచి వాళ్ళ ఇంటి పన్ను వసూలు చేసే విధి వరకు మాకు వాళ్ళకి ప్రతి అవసరత వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి చెప్పాం సార్. వాళ్ళ అవసరతలనేటి ప్రతిదీ మేము మార్నింగ్ లేచిన కాడి నుంచి మా పనుల కంటే కూడా ఎక్కువగా వాళ్ళకి సలహాదారులాగా వాలంటీర్ అనే ఒక చిన్న మాకు పేరైతే ఉంది, కానీ వాళ్ళకి ప్రతిదీ ఒక 50 ఏళ్ళకి వాళ్ళ కుటుంబ స్నేహితుల్లాగో లేదా వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుల్లాగా ఈ 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళకి మాకు మధ్య ఆ సేవలను అందించడం అయితే ఇప్పటి వరకు జరిగింది సార్. మీ దగ్గర ఉన్నటువంటి 82 హౌస్ హోల్డ్స్ అంటున్నారు కదా, ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారమ్మా? వృద్ధులు అంటే నడవలేని వాళ్ళు, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఎలాంటి వాళ్ళు ఉన్నారు మీరు చూసేటటువంటి ఫ్యామిలీస్? వృద్ధులు ఎక్కువగా ఉన్నారు సార్. వికలాంగ్ పెన్షన్లు అయితే ప్రత్యేకించి 6 ఉన్నారండి. ఒక అబ్బాయి అయితే అసలు ఆ అబ్బాయి అందుబాటులో కూడా ఉండడు. వాళ్ళ అమ్మగారు పట్టుకుంటారు, నేను మా హస్బెండ్ ఇద్దరు కూడా వెళ్ళి ఆ అబ్బాయికి తంబు వేయడం కానీ, ఒక ఇద్దరు పట్టుకుంటే కానీ ఆ అబ్బాయికి తంబు వేయించలేమాట అండి. ఆ పరిస్థితిలో ఒక అబ్బాయి ఉంటాడు. ఒక అమ్మాయి కూడా అసలు నడవలేదు, చేయలేదు. తనకి కూడా ప్రతి నెల మేము ఇద్దరు సపోర్ట్ ఉండి వేయించి అమ్మాయికి కూడా పెన్షన్ అందజేస్తున్నాం. వాళ్ళిద్దరూ అసలు ఒకరైతే మానసికంగా ఇంకా అబ్బాయికి ఏం తెలియదు మాట అండి. సెల్లో తీసుకోవడం, లాక్కోవడం, కొంచెం ఏంటంటే తెలీదు అబ్బాయికి ఏం చేయాలనేది. వాళ్ళ అమ్మగారు పట్టుకోవడం, నేను అలా ఒక రోజు ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ 2వ రోజు వెళ్ళడం, అలా 5 రోజులు తిరిగిన పరిస్థితి కూడా ఉందన్నమాట అండి ఆ అబ్బాయికి పెన్షన్ ఇవ్వడానికి. ఇంకా వృద్ధులు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆ అమ్మాయి కూడా నడుస్తుంది, కానీ అసలు తెలియదు మాట అండి తనకి ఏంటన్నది. కొంచెం మనం పట్టుకొని ఇవ్వాలి. మానసిక అంగవైకల్యం. అవునండి, ఇద్దరు. అలాగే ఇంకా ఇంకో ముగ్గురు కూడా అంగవైకల్యం కలిగి ఉన్నారు. అలాగే వృద్ధులు కూడా ఉన్నారు. లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ ఒక ఆవిడకి కాల్ ఫ్రాక్చర్ కూడా అయిందండి. ఆవిడ కూడా ప్రస్తుతం నడవలేని పరిస్థితే. మరి అమ్మా మీరు చెప్తున్నారు ఆ థంబ్ ఇంప్రెషన్ తీసుకోవడానికి వాటికి మీ భర్త కూడా వచ్చి సహకరిస్తారు ఆ పిల్లల్ని నిలబెట్టడానికి అని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా. అవునండి, ఆయన కూడా వచ్చి వాలంటీర్గా సేవా తత్పరత. మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీలకి మధ్య అంత అనుబంధం అయితే 5 సంవత్సరాల నుంచి బాగా పెరిగింది సార్. అదైతే నేను 100% చెప్పగలను. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఏంటంటే మా పరిధే కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళడం అదే పదిగా మాకు సేవగా కాదు, అలవాటుగా తరచూ వాళ్ళు మా ఇంటి వారిగా అలవాటు పడిపోయాం మెయిన్గా. లేకపోతే మేము కూడా BEDలు చేసి చదువుకుని ఉన్నాం సార్. వేరే మంచి వృత్తిలోకి వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే 5 ఏళ్ల నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ మాకు చాలా అనుభవంగా కూడా చాలా మంచిగా పేరు తీసుకొచ్చింది. వేరే వృత్తిలోకి వెళ్తే మాకు ఇంత పేరైతే తప్పకుండా ఉంది సార్. తప్పకుండా ఉంది సార్. నాకైతే ఆ సంతృప్తి అంటే వాలంటీర్గా చేసినందుకు హ్యాపీగా ఉందన్నమాట. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి తల్లి? ఈ మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. పాపం ప్రభుత్వం ఎలాగో ఏర్పాట్లు చేస్తుంది, 6వ తారీఖు లోపున వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తుంది అంటున్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారమ్మా ఇప్పుడు? అవును సార్, అంటే వాళ్ళు వచ్చి కలవడం జరిగిందండి. వాళ్ళ నాన్నగారు నేనైతే ఇప్పుడప్పుడే వెళ్ళకండి, ఒక 2 days గ్యాప్ తీసుకుని వెళ్ళండి, ఈలోగా సగం మందికి పైగా పెన్షన్ అందజేస్తారు కదా, ఈలోగా ఆ సార్ని ఒకసారి అబ్జెక్ట్ చేస్తే ఒకవేళ ఇంటికి వచ్చి ఇవ్వచ్చు కదా అనేసి ఒక సజెషన్ అయితే నేను ఇవ్వగలిగానండి. ఎందుకంటే మేము ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు కాబట్టి నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. ఒకరు అయితే మా ఇంటికి వచ్చారు,
వాళ్ళకి కూడా నేను అదే సమాచారం తెలియజేశాను. అసలు రాజీనామా చేయాలని ఎందుకు అనుకున్నారమ్మా మీరు? అంటే ఏంటంటే ఇప్పటిదాకా అలవాటు అయిపోయి ప్రతి ఇంటికి వెళ్తాం సార్, ఏదో ఒక అవసరం ఉంటుంది కదా, వాళ్ళకి మా అవసరాల కోసమో లేదా వాళ్ళ అవసరాల కోసమో చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు పెన్షన్ సడన్ గా ఆపేశారు, వాళ్ళకి తెలియదు, మమ్మల్ని అడుగుతారు సార్, కంపల్సరీగా ఫోన్లు చేస్తారు లేదా మా ఇళ్ళకి కూడా వస్తారు. కంపల్సరీ మేము బయట వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. మేము చెప్పాల్సిన ఆన్సర్ అయితే ఉంది. ఇప్పటి వరకు మొన్నటి వరకు పెన్షన్లు ఇచ్చి అన్ని ఇచ్చి ఎలక్షన్ కూడా ప్రతి ముందు వరకు మేము ప్రతిదీ సమాచారాన్ని తెలియజేసి ఒక్కసారిగా మాకు తెలియదనే సమాచారాన్ని కూడా మేము ఇవ్వలేము సార్. అందుకని మేము తెలియచేయాల్సిన బాధ్యత మాపై అయితే ఉంది 100%. కానీ మీ పైన నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుందమ్మా? ఒకరేమో తలుపులు కొడతారు ఆడవాళ్ళు ఉన్నప్పుడని అంటారు, ఇంకొకరేమో మీరు మహిళలు కాబట్టి మీ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడేదైతే 18 ఏళ్ల అమ్మాయిల వివరాలు సేకరిస్తారు, వితంతువులు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళకి వేరే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అని ఆ డేటా మొత్తం తీసుకుని మీరేదో హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడతారు, మానవ అక్రమ రవాణాకి, కిడ్నాపింగ్కి పాల్పడతారని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఏంటమ్మా ఈ మాటలన్నీ వినిపించినప్పుడు మీరు అన్నారు కూడా, నేను చాలా సంతృప్తి పడుతున్నాను సార్, అలాంటి మానసిక వికలాంగులకి సేవ చేస్తున్నానన్న ఆత్మ సంతృప్తి నాకు ఉంది సార్ అన్నారు మీరు. కానీ ఇలాంటి మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుందమ్మా మీకు? ఈ పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డ, లేకపోతే చంద్రబాబు, లేకపోతే ఇంకొకరు మాట్లాడిన మాటలు? ఇప్పుడు వాలంటీర్గా చేస్తున్న ఆడవారిలో సగం పైగా అంటే ఒక 100 మెంబర్స్లో 90% లేడీసే ఉన్నాం సార్. లేడీసే లేడీస్ వేరే యొక్క స్త్రీల యొక్క మేము డేటానైతే చోరీ చెయ్యం అందులో 100%. ఇప్పుడు పూర్వం కూడా జన్మభూమి కమిటీలు అవి ఉండేవి, వాళ్ళు కూడా సమాచారాన్ని సేకరించేవారు, పట్టుకెళ్లేవారు. మేము నేరుగా ఇంటి వద్దకు పట్టుకొచ్చి నేరుగా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. ఏదైనా అది ఏ పథకం అయినా వాళ్ళ అకౌంట్లో మాత్రమే పడుతుందన్నమాట అండి. అంటే మేము మధ్యలో చోరీ చేయడానికి కానీ మేము ఉపయోగించుకోవడానికి కానీ మాకు ఏ రకంగానూ అవి సహకరించవు సార్. ఇప్పుడు ఏంటంటే నరలేని నాలుగు ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ నిజంగా వాస్తవంగా జనాల్లోకి వచ్చి అడిగితే మాపై వాళ్ళే తప్పకుండా సమాధానం, ఇలా వ్యతిరేకంగా చెప్పే వాళ్ళకి సమాధానం ఇస్తారు సార్. 82 ఫ్యామిలీలు ఒకవేళ నేనే వచ్చాను పవన్ కళ్యాణ్ తరపునే వచ్చి అడుగుతా, ఓకేనా? 82 ఫ్యామిలీలు ఏం చెప్పొచ్చు? పవన్ కళ్యాణ్ నన్ను పంపించారు అనుకోండి, ఎందుకు సార్ ఆయనకిచ్చే 82 ఫ్యామిలీలు తప్పగా ఏం చేద్దాం సార్? ప్రజలకు చెప్పాలి కదా. ఆ దౌర్భాగ్యం మనం ఇంత గొప్ప వ్యవస్థను పెట్టుకుని, ఇంత గొప్ప సిస్టమ్ను పెట్టుకుని, ఇంత మంచి వ్యక్తుల్ని పట్టుకుని వాళ్ళు చూడండి సార్, వాళ్ళ సర్వీస్ ఏ రకంగా ఉందో. ఆ అమ్మాయి ఆత్మసంతృప్తి మిగులుతోంది సార్. నా భర్త కూడా సహకరిస్తారు నాకు ఆ వికలాంగుల్ని పైకి లేపడానికి, వాళ్ళ తంబి ఇంప్రెషన్ తీసుకోవడానికి అని చెప్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. వాళ్ళ ఒక సైన్యం, సేవా సైన్యం ఈరోజు ఈ రాష్ట్రానికి. కాదు సార్, 87 ఏళ్ల ముసలోడికి కూడా కనపడట్లేదు ఆ పచ్చళ్ళు అమ్మి లేకపోతే బూజు పట్టిన మెంటాలిటీతో ఏదైతే రాస్తాడో క్షుద్రమైన రాతలు, అతనికి ఈ వయసులో పాపం పుణ్యం తప్ప ఇంకెంత సంపద కోసం, ఇంకెంత కులగజ్జి కోసం పనిచేస్తాడో అర్థం కాని ఈ దుర్మార్గం ఎందుకు చేస్తున్నాడో, ఎంత పాపం ఈ భూమి మీద మూట కట్టుకోవడానుకున్నాడో తెలియదు. కానీ ఇటువంటి వాళ్ళు ఇంత సేవ చేస్తున్న దాన్ని కళ్ళకు కనపడి కబోదిలాగా ఏదైతే రాస్తున్నాడో దుర్మార్గమైన రాతలు, వాటి ఫలితాన్ని భూమి మీద అనుభవించాల్సిన పరిస్థితి. భూమి మీదే అనుభవించాలి అని అంటున్నారు, కానీ అవి ఊరికే మనం అనుకోవడమే. నేను కూడా ప్రతి సందర్భంలో అంట, ఒట్టేసి చెప్పండి, ఒట్టేసి వాళ్ళు ఒట్టేరు, వాళ్ళు చెప్పండి, గుండెపైన ఒట్టేరు వాళ్ళు ఒట్టేసి చెప్పేది. వాళ్ళకి ఏదో చెడు జరిగిపోవాలని నేను కోరుకోవట్లేదు. అదే అంటున్నాను సార్. భూమి మీద అనుభవించాలంటే కాదు, ఒక్క నిమిషం, భూమి మీద అనుభవించాలంటే వాళ్ళు ఏది కోరి ఈ విధమైన దుర్మార్గానికి పాల్పడ్డారు అది వాళ్ళకి దక్కకపోతే, ఆ ఎల్లో సిండికేట్ కానీ, ఆ ఎల్లో ముక్కకు కానీ, లేకపోతే ఆ పత్రికాధిపతులు, ఛానల్ అధిపతులకు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ నాయుడు కానీ ఏది కోరి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారో అది దక్కకుండా చిత్తుగా ఓడిపోయి మూల కూర్చున్న రోజు అది మానసికంగా కృంగి కృషించి నశించిపోతారు సార్. ఈ రోజు అవ్వాతాతల క్షోభ వాళ్ళకి అది పనిష్మెంటే కదా సార్. డెఫినెట్ గా మంచి పనిష్మెంట్. కరెక్ట్ మీరు చెప్పింది, 100% ఇస్తారు అనేది నా ఆలోచన. కరెక్ట్, 100% కరెక్ట్ మీరు చెప్పింది. అమ్మా ఫైనల్ గా ఒక మాట చెప్పమ్మా, ఈ రాజీనామా చేసిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు రాజీనామా చేశారు? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వరకు ఈ వ్యవస్థను మొదలుపెట్టిన జగన్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే నాకే 10 ఏళ్ళు రైస్ కార్డ్ లేదండి, కానీ ఈ సిస్టమ్ వచ్చిన వెంటనే నాకు రైస్ కార్డ్ వచ్చింది. అంటే ఏంటంటే మనం అనుభవించాను, ఎందుకంటే నాకే రైస్ కార్డ్ లేదు, అన్నేళ్లగా 10 ఏళ్ళు అయ్యింది పెళ్ళయ్యి, కానీ ఎప్పుడు రైస్ కార్డ్ లేదు. ఈ సిస్టమ్ వచ్చిన వెంటనే ఒక్క రోజులో 24 గంటల్లో కూడా శాంక్షన్ అయింది నాకు.
అటువంటిది జనాలకి ఎన్నో చేసాం సార్. ప్రతి ఒక్కరికి రైస్ కార్డు లేకపోతే ప్రతిదీ సేవలు త్వరితవేగంగా ప్రతిదీ ఇంటింటికి చేరవేసాం. కులం చూడలేదు, మతం చూడలేదు, ఏమీ చూడలేదు సార్ ఫస్ట్. ఎందుకంటే కులాలు చూసేవాళ్ళు ఉన్నారు, మతాలు చూసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ పార్టీలో అది లేదు, ఈ ప్రభుత్వంలో అది లేదు సార్. అందుకని ఏంటంటే మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఆప్యాయతంగా పలకరించే వారు ఉన్నారు, కానీ మంచి చేసే నాయకులైతే నా 10 ఏళ్లలో లేరనే నాకు రైస్ కార్డ్ లేకపోతుంటేనే తెలుస్తుంది సార్. అటువంటిది నేను ఏంటంటే ఈ సిస్టమ్ మొదలుపెట్టిన వారైతేనే తప్పకుండా ఈ సిస్టమ్ను ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం అయితే నాకుంది సార్. ఎందుకంటే సిస్టమ్ను ఒక వ్యవస్థను మొదలు పెట్టారంటే దాని నాయకుడు చాలా గొప్పవాడు. అందుకని ఈ తప్పకుండా నెక్స్ట్ అంటే స్టార్టింగ్ రాకముందే, ఎలక్షన్ రాకముందే మరి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వాలంటీర్లు అవసరం లేదని ప్రూఫ్ చేశారని నేను నమ్ముతున్నానండి. మరి తప్పకుండా జగన్ గారు వస్తే ఈ సిస్టమ్ను నాయకుడిగా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకంతో నేను రిజైన్ చేసి నేను, ఎందుకంటే ఏదైనా ఎవరికైనా నిజం చెప్పాలన్నా కూడా ఫోటో తీసి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తారా, జగన్ గారు? తప్పకుండా నేను ముందుకు వెళ్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే వ్యవస్థని మొదలు పెట్టింది ఆయన, ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం కూడా నాకు ఉందండి. పురుషోత్తం రెడ్డి గారు.